అసలు నిరుపేద కుటుంబ పోషణ భారమే కుటుంబాన్ని పోషించుకునేందుకు వలస వెళ్లిన రవి జనవరి 26వ తేదీన మృతి చెందాడు. దీంతో భార్య మంజుల తన ముగ్గురు పిల్లలను ఎలా పోషించాలో అర్థం కాక కూలీ నాలి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. ఊరిలో ఇల్లు లేక, ఊరు బయట పొలం లేక నిరుపేద కుటుంబమైన మంజుల జీవనంపై మీటీవీ ప్రత్యేక కథనం. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన రవి తన కుటుంబాన్ని పోషించుకునేందుకు గాను గ్రామాన్ని వదిలి బతుకు తెరువు కోసం నాచారం సమీపంలో గల వెంకటాపురం గ్రామంలో టెంట్ హౌస్ లో జీవనం కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో నాచారం డ్యాం లో బట్టలు ఉత్తుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాళ్లు జారి జనవరి 26వ తేదీన మృతి చెందాడు. దీంతో మృతుడి భార్య మంజుల తన ముగ్గురు పిల్లలు అభిరామ్, ఆనంద్, వైశాలితో తన స్వగ్రామానికి తిరిగి వచ్చి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. సరైన నివాసం లేక మరోపక్క చూసే బతకడానికి వ్యవసాయం కూడా అసలే లేదు. ఇప్పుడు మంచిగా చెప్పాలి, అది లేవని మాట్లాడాలి కదా. ఇల్లు లేదు, ఈయన లేదు, ముగ్గురు ఎట్లా బతకాలి. నువ్వు మాట్లాడతావా అమ్మా? మాట్లాడతావా? మాట్లాడు, ఏం కాదు, మంచిగా మాట్లాడుతున్నావు. ఇల్లు లేదు, ఈయన లేదు. బతుకు తెరువు కోసం అని పోయి కాలు జారి డ్రామ్లో పడి చనిపోయిండు. మా పిల్లలను మాకు ఆ బతుకు తెరువు చూపియండి మీరే. మంజుల 2 నెలల అప్పుడు మేము బంగ్లాంటపురం పోయినాం బతకనీకి అని. అక్కడ వస్తుంది ఆయన కాలు జారి డ్రామ్లో పడి చనిపోయిండు. మీరందరూ కలిసి మాకు సాయం చేయండి. పద్మదేవేంద్ర రెడ్డి వాళ్ళందరూ కలిసి ఏదన్నా ఒకటి చేయండి. ఇల్లు లేదు, ఈయన లేదు, ఏది లేదు. మాకు ముగ్గురు పిల్లలు, భూమి గిట్ట ఏం లేదా అమ్మ? భూమి భీమి ఏది లేదు. మాకు ఇల్లు ఉన్నది గుడిసే. మరి నీ పిల్లల్ని ఎట్లా తాగుతా అనుకుంటున్నావు? పిల్లల్ని చదువుకోవాలంటే మీరే ఏదన్నా ఒక సాయం చేయాలి. కూలి పనికి పోతావా? ఏం పని చేస్తున్నావు? ఇదే మేస్త్రి పనికి నా పిల్లగాడు ఎట్లా పోతుంది? ఇక ఆధారం లేదు, ఏం లేదు. ఉట్టిగానే డంబులో వాడిపోయాడు, బట్టకు చనిపోయాడు, స్నానం చేస్తాను పోయాడు. ఇక ఇల్లు లేదు, ఈయన లేదు. జర పిల్లలకు జర కాపాడు. మానవులు 10 కదా, జర ఎట్లా ఎగిరి దండం పెడతా. పిల్లలు ఏం చేసుకొని బతుకుతా? పిల్ల కూలి చేసుకొని బతుకు ఎందాక బతుకుతా? పిల్ల ముగ్గురు ఇల్లు పట్టుకొని ఒక ఇల్లు లేకపోయి, ఈయనం లేకపోయా. మానవులు 10 ఎట్లా 8 దండం పెడతా. మీకు లేదు, ఇన్ని పైసలు చేయి పిల్లల పేరు మీద కాలు మొత్తం ఎట్లా బతుంది?